అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. తర్వాత యంగ్ హీరోస్ తో ఎన్టీఆర్, బన్నీ అందరితో చేశారు కదా ప్రభాస్. ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో అందరూ డైమండ్ స్పూనే, కానీ అందరూ కష్టపడే వాళ్ళే. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళు డిస్కస్ చేయటం చాలా కష్టం. బట్ చేశారంటే వాళ్ళు ఇంకంత మనం వాళ్ళు ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా డిస్కస్ చేసే హీరోస్ అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానం. ఎక్కువ వినేది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. ఓకే, ఏం చెప్పేవాళ్ళు? తను 17 years ఉన్నప్పుడు భక్త మార్కండే అని ఒక టెలిఫిలిం మనకి దూరదర్శన్ చేశారు. ఫస్ట్ అసలు అప్పుడు ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్తో వాళ్ళతో. నాన్నగారేమో యముడి వేషము, భక్త మార్కండేకి ఆ బాబు అప్పుడు చేశాడు అనమాట. అప్పటి నుంచి బాండింగ్ ఉండేది తనతో. ఇక అప్పటి నుంచి తను అయ్యా నాన్న అని పిలిచేవాడు డాడీని. ఆయనకి ఎందుకు అది బాగా చాలా క్లోజ్నెస్గా అనిపించేది. ఆ తర్వాత వేరే షూట్స్ దగ్గర కలిసిన తను చేస్తున్నప్పుడు కానీ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా బిహేవియర్ కానీ తన వే ఆఫ్ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుండేది అని చెప్పి పర్టికులర్గా చెప్పేవాళ్ళు తన గురించి. ఎన్టీఆర్ గురించి. ఓకే, ఎన్టీఆర్ గురించి ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ ఇదే చెప్తారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నిజంగా అది అలాగే. ఇప్పుడు వేరే చోట కనపడ్డా అంటే వేరే మూవీస్ చేస్తూ ఉంటారు, అంటే ఒక ఈ సెట్లో ఉన్నప్పుడు వేరే సెట్లో చేస్తూ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా తను అయ్యా అని చెప్పేసి ఎందుకు అలా కామన్గా అయ్యా అని పిలవటం అలా అలవాటు అయిపోయిందంట. భక్త మార్కండే అప్పుడు తను అలా పిలిచేవాడంట ఆ షూట్ అప్పుడు. సామాజిక ఫిలిం సిటీలో జరిగింది అలా. అప్పటి నుంచి అంటే అది చిన్నపిల్లాడు మార్కండేయుడు శివుడి కోసం చేస్తూ ఇతర రాక్షసుడు వచ్చి హింసిస్తూ ఉండేవాడు. ఆ టైంలో అయ్యా అని చెప్పేసి తను అలా కన్విన్సింగ్గా మాట్లాడే సీన్స్ ఉంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక తన అలా ఆ జర్నీలో తన హీరో అయినా కూడా అదే కంటిన్యూ చేసేవాడు. అది నాన్నగారికి ఏంటంటే హార్ట్ టచింగ్ అనమాట. అవును, ఉన్న హీరోలలో తనలాగా ఉండే ఒక హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అందరు చెప్తుంటారు. మనం కూడా వింటూ ఉంటాం. నేను మీకే ఫస్ట్ టైం ఇలా చెప్పడం. అవును, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే తర్వాత రామ్ చరణ్ గారితో కూడా 2 movies చేశారు. నాయక్ అసలు అవుట్ అండ్ అవుట్ సూపర్ అండి. నెక్స్ట్ బ్రూస్లీ చేశారు, మన శ్రీను వైట్ల గారిది. దాంట్లో డ్యూయల్ రోల్ చేశారు. అవును, అదొకటి. అదైతే చేయాలనుకున్నారు ఎప్పటి నుండో ఉన్న కోరిక. అది ఆ మూవీతో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. సో సెట్స్ లో ఉన్నప్పుడు అంతా చాలా బాగుండేవాళ్ళు. అంత గురుజీ అని చెప్పి చాలా బాగుండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అందరు. బట్ ఈ యాక్టర్ తో చేయలేదు అనేది ఏముందో నాన్నగారికి? లేదండి, కాకపోతే తను ఒకటి ఏంటంటే ఇంకా జేపీలో ఏడిపించే కోణం కూడా ఉంది అని చూపించలేకపోయాను ఇంకా బాగా అని ఒక రిగ్రెట్ ఉండేది. అంటే విలనిజం చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, 2 కలిపి చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నీ చేస్తున్నాడు. జయప్రకాష్ రెడ్డికి ఏంటి పనులే అంటే ఒక ఎమోషన్ సీన్ లా చేసి జనాలు ఏడిపించాలి. నాకు అలా డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చూసేవాళ్ళు. ఓకే, నాన్నగారు బాగా బిజీ కదా అప్పుడు, బాగా బిజీ. హైయెస్ట్ పెయిడ్ విలన్ కమెడియన్ అని చెప్తుంటారు కాబట్టి ఎంత నాన్నగారు చెప్పడం వరకేనండి. అదేంటి నాన్నగారు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత ఉంటుంది? తెలుగు వాళ్ళని అక్కడెక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళు అండి. వాళ్ళు అక్కడ అదర్ స్టేట్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, బాంబే నుంచి తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళకైతే బాగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఇచ్చి వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ రెమ్యునరేషన్ మనకంటే వాళ్ళకి డబుల్ త్రిబుల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు మనకున్న కమెడియన్స్ కూడా టాప్ కమెడియన్స్ కి 3 lakhs per day ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, ఇంకంటే అంత రేంజ్. అంటే మీరు ఎక్కువ నాన్నగారితో వెళ్తారు కాబట్టి షూట్లకి, అందుకని అడుగుతున్నాను. ఎంత నాన్నగారు ఒక 2 lakhs తీసుకుంటారు per day? తీసుకున్నారు డెఫినెట్ గా. పెద్ద విషయం కదా, చాలా అసలు మామూలు విషయం కదా. ఐ వాస్ షాక్డ్ ఎట్ దట్ టైం. అది ఇంత వస్తుందని తెలియదు అప్పుడు. అంటే ఓహో ఈ రేంజ్కి వచ్చారా డాడీ, 10,000 5,000 స్టార్ట్. అసలు బేసిక్గా ప్రేమించుకుందాం సమరసింహారెడ్డికి వాళ్ళు ఇచ్చిన చెక్స్ ఏంటి అంత అన్ని. అప్పుడు ఎంత చెక్ సమరసింహారెడ్డి? అప్పుడు సమరసింహారెడ్డికి 75,000 సినిమా టోటల్ మూవీకి. అందరూ 5 lakhs 10 lakhs అప్పట్లో 99 2000 లో అంత ఇచ్చుంటారు. కార్ ప్రజెంట్ చేసే కార్ అంటే అప్పుడు నాన్నగారు ఏదో మామూలుగా కార్ తీసుకుంటే ఇది బొలెరో ఇది కూడా వాళ్ళే ప్రజెంట్ చేశారేమో. ఆయనేమో మామూలుగా ఇట్లా తీసుకున్నారు మన ఈఎంఐల మీద. అంత పెద్ద హిట్ ఆయన చెప్పాలంటే వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పొచ్చు ఆ సినిమాకి. ఆయన మామూలుగా అయితే అసలు వీరరాఘవరెడ్డి అన్న నేమే బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా డాడీని చూసి బాగా అసలు జనాలు అసలు ఒక రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారు. బాగా అసలుకి ఎట్లా అంటే అది రాయలసీమ భాషలో చెప్తారు కదా, నూరి పోస్తారు ఆయన అసలు మనుషులకి. కక్ష ఎట్లా పగ ఎట్లా అసలు ఆ రేంజ్ లో ఉంటుంది ఆయనది. ఓకే, చివరికి కూడా అదే అంటారు డైలాగ్. అందుకే ఆయన సెల్ఫ్ పొట్ చేసుకుంటారు.
అవును. పగ అనేది నాకు చావదు, మీరందరూ ఎంత మారినా నేను మారను అంటారు. బట్ ఆయనకి ఆ ట్రైన్ సీన్ కూడా అండి, అప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డాం, టెన్షన్ పడ్డాం. అది ఒరిజినల్ బి గోపాల్ గారు ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు పట్టుకోవడం, పరిగెత్తించడం, అదంతా చాలా నిజంగా చేశారు, వర్కౌట్ చేశారు. అసలు ఒక 2-3 days చేశారు ఆ ట్రైన్ సీన్. బాలయ్య గారు నెక్క పట్టుకున్నప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ ఉండేది కాదు కరెక్ట్గా. అది ఇది పరిగెత్తుతున్నప్పుడు ట్రైన్ ఒక్కసారి స్లో అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు, అక్కడ మళ్ళీ సెట్ అయ్యేది కాదు. అది నిజంగా రియాలిటీకి రియల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా అన్నారని చెప్పేసి వాళ్ళే చేశారు వితౌట్ డూప్స్. ఓకే, బట్ ఆ లావుకి మళ్ళీ ఏదన్నా జరిగితే కాలు స్కిడ్ అయినా ఏముందండి, ఇంకా ఎంత స్లోగా ట్రైన్ వెళ్తున్నా కూడా అది రన్నింగ్ మూమెంట్ లా చూపించాలి కదా, రన్నింగ్ మూమెంటే కదా. అవును.